నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. శ్రీ స్వామి వివేకానంద గారు అది కేవలం ఒక పేరు కాదు, అదొక అప్రయత్న శక్తి. భారతదేశంపై ఎంతో రీసెర్చ్ చేసిన వ్యక్తి, దేవుడి మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారు. అతడు ఒక సమయంలో అమెరికాలో చికాగో సమావేశానికి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు అని పట్టుకున్న మైక్ ఎన్ని గంటలైనా వదలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి అక్కడ ఇచ్చిన యొక్క ఉపన్యాసాన్ని నేను మీకు తెలుగులో అనువాదం చేసి చెప్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన చికాగో నగరమా, మీకు నా ప్రథమ నమస్కారం. సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన హైందవ ధర్మ పేరిట మీకు నా అభినందనలు, అభివందనలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, భారత భూమి. ఒక పక్క పరమతత్వం ఆలయాలు కొల్లబడుతుంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని ప్రత్యాదించి 14 ఏళ్ళు అడుగుల పాలైన శ్రీరాముడు కన్న ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాకు కట్టబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని శ్రీ చక్రవర్తి అయిన సౌశీలమైన దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతో చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి. మొట్టమొదట సున్నానానికి నందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. 20 శతాబ్దాలకు పూర్వమే శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. న్యూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ముందుగా ప్రతిపాదించిన బ్రహ్మవిత్తుడు మావాడే. రైట్ ప్లాన్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిఘటించిన పట్టుభజన్ మార్చి మావాడే. సూర్యుడు తిరుగుతలేదని భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ముందుగా చెప్పిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరాహముడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత్ర, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్ట్ అన్నారు, మేము ఋషులు అన్నాం. అందుకే మా ధ్యానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగింది, జరగబోయేది, పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవరి ఆజ్ఞతో గాలి ఇస్తుందో, ఎవరి కనుచూపు మేరతో అగ్ని తలిస్తుందో, ఎవరు తలిస్తే మృత్యువు తన ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రయత్న శక్తియే దేవుడు. సర్వ మతాలకు అధిపతి అయిన భారతదేశం గురించి నేను చెప్పడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఓ మా ప్రబోధకులారా, ఈ సర్వమత మహాసభ సాకారమై ఘన విజయం ఏదో ఒక కారణ, ఏదో ఒక రోజున సహకారం, ఆత్మీయత, ఐక్యత, శక్తి, ఈ పంచభూతాల వంటి సామృత్వాన్ని అన్ని మతాల పతాకాలపై స్వర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణ వారిని విశ్వసిస్తూ ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్తివన, నివర్తిత. జై భారత్, జై జై భారత్. లేవండి, మేల్కోండి, మీ గమ్యం చేరే వరకు ఆగకండి. ధన్యవాదాలు. ఇది గొప్ప అవకాశాన్ని నాకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.